139వ మేడేను జయప్రదం చేయండి. ఏఐటీయూసీ నంద్యాల జిల్లా సమితి సమావేశంలో ఏఐటీయూసీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఏఐటీయూసీ నంద్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రఘురామ్మూర్తి సుంకయ్య. నంద్యాల జిల్లా ఏఐటీయూసీ జిల్లా సమితి సమావేశం సాయిబాబా నగర్లోని సిపిఐ కార్యాలయం నందు ఏఐటీయూసీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు భూమన శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కె ప్రసాద్, కర్నూలు ఉమ్మడి జిల్లా మాజీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి మురళీధర్, ఆలగడ్డ నాయకులు కె భాస్కర్లు హాజరయ్యారు. ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ జిల్లా జిల్లావాడి సమావేశం జరుపుకుంటా ఉన్నాం. ప్రధానంగా 139వ మేడే సందర్భంగా ఈ దేశంలో కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొన్నటువంటి చెమటోడ్చి పనిచేసేటువంటి కార్మిక సమస్యలు పరిష్కారం కోసం ఒక పోరాటాన్ని, ఒక స్ఫూర్తిని ఇచ్చేందుకోసం మే 1వ తారీఖున కార్మిక శక్తి ఏదో చూపెట్టబోతా ఉన్నాం. ప్రధానంగా 1886 మే 1వ తారీఖున ఏదైతే ఆనాడు బ్రిటిష్ వలసవాదులు కార్మికులను, శ్రమజీవులను, పిల్లలు, మహిళలు అనుకోకుండా రోజుకి 18 గంటలు 16 గంటలు పనిచేస్తూ వాళ్ళని అణిచివేస్తూ వెట్టి చాకిరీ చేస్తూ బానిసలుగా చూసినటువంటి సందర్భంలో చికాగో నగరం నందు వేలాది మంది కార్మికులు ఐక్యమై తిరుగుబాటు చేసిన సందర్భంలో, చికాగో మహానగరంలో సైనికులతో కాల్పించిన సందర్భంలో వేలాది మంది అమరులై చిందిన రక్తం నుండి, ఏరులో పైనటువంటి చిందిన రక్తం నుండి ఆ రోజు ఎర్రజెండా పుట్టి ఆనాటి నుండి కార్మికులకు, కర్షకులకు, కష్టజీవులకు రక్షణ కవచంగా ఎర్రజెండా ఏఐటీసీ ఈ దేశంలో పోరాటం చేస్తూ ఉంది. అందులో భాగంగానే మే 1వ తారీఖున ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ 76 సంవత్సరాల స్వతంత్ర సంగ్రామంలో వచ్చినటువంటి సందర్భంలో ఈరోజు 10 సంవత్సరాల కాలంలోనే నరేంద్ర మోడీ గారు 44 కార్మిక సంక్షేమ చట్టాలను కార్మికులు సాధించుకుంటే వాటన్నింటిని కూడా హక్కులు హరిస్తూ 10 కోడ్స్గా తీసుకొని వచ్చి కార్మికుల సంఘం పెట్టుకోవడానికి హక్కు లేదు, వేతనాలు అడిగే హక్కు లేదు, సంఘం పెట్టుకుంటే మిమ్మల్ని మీద కేసులు పెడతామని చెప్పేసి అణచివేసేసినటువంటి మరోసారి ఈ భారతదేశానికి సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని తుంగలు దొక్కేటువంటి కార్మిక చట్టాలను సవరణ చేస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, అలాగే కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలు చేస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, అలాగే ఈ దేశానికి సంపాదిస్తున్నటువంటి సేవలు అందించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకొని ప్రభుత్వ రంగంలో కొనసాగించేందుకోసం, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేందుకోసం, అనేక మంది లక్షలాదిగా ఉన్నటువంటి ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, స్కూల్ స్కావెంజర్స్, పబ్లిక్ టాయిలెట్స్ వర్కర్స్ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి కనీస వేతనం కావాలి, ఉద్యోగ భద్రత కావాలి అని చెప్పేసి రేపు మే 1వ తారీఖున పోరాటం చేయబోతున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.